నమస్తే. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగినటువంటి 12 రోజుల యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ యుద్ధాన్ని కూడా నేనే ఆపానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే ఈ యుద్ధంలో ఎవరిది పైచేయి, ఎవరు గెలిచారు అంటే దీనికి ఏంటి సమాధానం? ఈ అంశాన్ని గురించి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి నెరేటివ్ వార్లో ఎవరు గెలిచారు? ఇజ్రాయెల్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలిగిందా? అమెరికా అనుకున్నది జరిగిందా? రెజీమ్ చేంజ్ అని మాట్లాడుకున్నాం, కానీ రెజీమ్ చేంజ్ జరగలేదు. మరి ట్రంప్ ఏమనుకున్నారు, ఏం జరిగింది? ఈ అంశాన్ని గురించి కాస్త విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. సో 12 రోజుల ఈ ఘర్షణ, ఈ యుద్ధం ముగిసింది. ఇది ఒక తాత్కాలికమైనటువంటి విరామంగా మనం చూడొచ్చా, లేకపోతే మరొక వారం 10 రోజుల్లో మళ్ళీ మొదలవుతుందా? మీరేమనుకుంటున్నారు? ఇది తాత్కాలికమైనటువంటిదా కాదా అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికైతే ఇద్దరు ఒప్పుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పుకున్న తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది, ఇజ్రాయెల్ మా మీద దాడి చేసిందని ఇరాన్ కూడా ఆరోపించింది. కాబట్టి అది మళ్ళీ ఒక రోజు వాళ్ళకి ఇదంతా కూడాను ఈ సమస్యల్ని ఏదో విధంగా సమాధానం చెప్పేదానికి సమయం పట్టింది వాళ్ళు. ఎనివే ఒక రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరి మీద కాల్పులు చేయట్లేదు. కాబట్టి సీజ్ ఫైర్ అన్నదో, యుద్ధ విరామం అన్నదో, కాల్పుల విరమణ అందామో, దానికి ఏం పేరు పెట్టినా ప్రస్తుతానికి అది నడుస్తోంది. కాబట్టి అది ఒక విధంగా మనం చూస్తే కనుక తప్పకుండా ప్రస్తుతానికైతే అది ఉంది. రేపటి రోజు మరి ఏదైనా అడ్వాంటేజ్ తీసుకొని ఇరాన్ మళ్ళీ ఏదైనా దాడి చేసే ప్రయత్నం చేస్తుందా, లేదా ఇజ్రాయెల్ గతంలో మనం ఈ 12 రోజుల్లో మనం కొట్టాల్సినటువంటి కొన్ని ప్రాంతాలు కొట్టలేదు, ఏదో నెపంతో మళ్ళీ కొడదాం అని అనుకున్న వాళ్ళు కొడతారా, ఇవన్నీ కూడా రాబోయే రోజులు చూద్దాం. ప్రస్తుతానికైతే సీజ్ ఫైర్ అన్నది నడుస్తోంది. టెంపరీ పర్మనెంట్ అని చెప్పడం చాలా కష్టం. చర్చలు జరగాలి. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ఏమో దాంతో మేము చర్చలు వచ్చే వారంలో చేస్తున్నామని చెప్పారు ఆయన. కాబట్టి ఆ చర్చల్లో మరి దాని చర్చల ఆధారంగా ఏం వస్తుందో బయటికి, అమెరికా ఏం డిమాండ్స్ పెడుతుందో దానికి వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఒప్పుకోకపోతే దాని పరిణామాలు ఏముంటాయి, ఒప్పుకుంటే మరి తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం బహుశా ఈ చర్చల తర్వాత మనకు యుద్ధం మళ్ళీ మొదలవుతుందా లేదా ఏమైనా ఒక విధమైనటువంటి సొల్యూషన్ వస్తుందా మనం వేచి చూడాలి. కానీ ఇరాన్ అంటోంది యుద్ధం అయితే ఆపాము, కానీ మా యొక్క ఏదైతే అణ్వస్త్రాల్ని తయారు చేసేటువంటి ప్రాసెస్ మాత్రం ఆపేది లేదని చాలా స్పష్టంగా చెప్పినట్టు మనకు వార్తలు విన్నాం. ఇన్ దట్ కేస్ ఇజ్రాయెల్ ఊరుకుంటుందా, అమెరికా ఊరుకుంటుందా? అంటే ఇది భిన్నమైనటువంటి మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. CNN, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఏం చెప్పారంటే అమెరికా చేసిన దాడుల్లో వాళ్ళకి పెద్ద నష్టం రాలేదు అని వాళ్ళు ఒక రిపోర్ట్ చెప్పారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చింది అని చెప్పారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన రిపోర్టు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ కూడా ఆవిడ ఏం చెప్పిందంటే ఏదో లో లెవెల్ ఆఫీసర్ దీన్ని అదే పనిగా లీక్ చేశాడు అని కూడా చెప్పింది. అంటే లీక్ చేశాడంటే అర్థం ఏంటి అంటే సత్యమైన కదా అర్థం. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే వీళ్ళు చాలా ఫేక్ న్యూస్, ఇదంతా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు చాలా గణనీయంగా దెబ్బ కొట్టాము, ఇప్పటిలో వాళ్ళు కోలుకోలేరు, వాళ్ళు అంత పెద్ద దెబ్బ కొట్టామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఇరాన్ కూడా చెప్పింది అవును మాకు గణనీయంగా దెబ్బలు తగిలాయి అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ గణనీయంగా దెబ్బతిన్నాయంటే ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి, ఎక్కడ దెబ్బ తినలేదు, ఇవన్నీ కూడాను స్టేట్మెంట్ అనేది ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. ఫర్దోలో నిజంగా దెబ్బలు తగిలినాయా లేదా, అమెరికా దెబ్బలు తగిలినాయా ఉంటుంది. చాలా మంది విశ్లేషకులు అక్కడ చూసి దానిపైన వచ్చినటువంటి గ్రే బ్లూ పౌడర్ ఏదైతే పైకి వచ్చిందో, ఆ 3 రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత పైన ఏదైతే వచ్చిందో దానిని వాళ్ళు ఏం చెప్తున్నారంటే బహుశా అక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ యొక్క స్పిల్ ఓవరే బయటకు వచ్చింది అది, అలాగే అక్కడ వాడేటువంటి కొన్ని కెమికల్స్ కూడా బయటకు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఇరాన్ ని కోరుతోంది మమ్మల్ని అక్కడ పంపించండి, మేము యాక్చువల్గా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తాము, రేడియేషన్ లీక్ ఏమైనా ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మేము చెక్ చేస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. IAEA వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇండిపెండెంట్ బాడీగా వాళ్ళు ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా మనం ఎవరు సత్యము ఎవరు అసత్యము, నిజంగా ఎంత డ్యామేజ్ అయింది చెప్పడం చాలా కష్టం. డ్యామేజ్ జరిగింది అన్న విషయంలో మనకు స్పష్టంగా అన్ని శాటిలైట్ ఇమేజ్ కూడా చూపిస్తున్నాయి. కాబట్టి డ్యామేజ్ జరిగింది. ఎంత డ్యామేజ్ జరిగింది, ఇప్పట్లో వాళ్ళు కోలుకోలేనంత డ్యామేజ్ జరిగిందా, లేదా స్వల్పంగా డ్యామేజ్ జరిగింది కాబట్టి బహుశా ఒక కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ కట్టుకుని దెబ్బలు తగిలినవన్నీ మళ్ళీ వాళ్ళు పుంజుకుంటారా, ఇది చెప్పడం ఇమ్మీడియట్ గా కష్టం. దాని అసెస్మెంట్, దాన్ని బాంబ్ అటాక్ అసెస్మెంట్ అంటారు. అసెస్మెంట్ అనేది ఇంకా జరగాలి. బాంబ్ పడిన తర్వాత లోపల ఎంత ధ్వంసం చేయగలిగింది, ఎంత చేయలేకపోయింది, ఇవన్నీ కూడా తర్వాత మెల్లిమెల్లిగా తెలుస్తాయి. మనకు గుర్తుండే ఉంటుంది రాజు గారు, బాలాకోట్లో మనం కొట్టినప్పుడు 2019లో మనం నెక్స్ట్ మరుసటి రోజు శాటిలైట్ లో చూస్తే కనుక ఏ బిల్డింగ్ అయితే కొట్టామో మనము బాలాకోట్లో, అక్కడ ఒక చిన్న కన్నం మాత్రమే కనిపించింది శాటిలైట్ లో. ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ వాళ్ళు దాన్ని పూర్తి చేశారు. పైన ఏదో మరి వైట్ షీట్ వేసారా, లేకపోతే అక్కడ సిమెంట్ పెట్టి దాన్ని మూసారా, ఏం చేశారో మరి రాత్రి ఏదో చేశారు.
తర్వాత శాటిలైట్ లో కనిపించలేదు. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఏదో పిట్టల్ని తర్వాత కాకుల్ని చెట్లని కొట్టారు మీరు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ మనం వాడిన బాంబ్ ఏంటంటే ఆ బిల్డింగ్ మొత్తం ధ్వంసం చేయలేదు. ఆ బిల్డింగ్ లో కన్నం చొచ్చుకుంటూ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి 3 అంతస్తుల లోపలికి వెళ్ళి అక్కడ డెటనేట్ అయ్యి అక్కడ డెటనేట్ అయ్యేసరికి అక్కడ ఎవరు బతకరు. అది కూడా ఏంటంటే అది పెద్ద ఎక్స్ప్లోజివ్ కాదు, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తం సక్ చేసేసేటువంటి బాంబు పంపించాం మనం. అక్కడ ఆక్సిజన్ లేకపోయేసరికి లంగ్స్ అన్ని కూడా పేలిపోయి చచ్చిపోతారు. ఇంపాక్ట్ చచ్చిపోతారు, అక్కడ ఎక్స్ప్లోజన్ చచ్చిపోతారు, కానీ ఆక్సిజన్ లేకుండా చచ్చిపోతారు. కాబట్టి అటువంటి అటాక్ చేసాం మనం, ఆల్రెడీ చేసాం. మొన్న రీసెంట్ గా మనకు ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చూసామంటే మనకు బహావల్పూర్ లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మనకు మర్కజే సుబాన్ అల్లా ఏదైతే ఉందో దాని మీద మనం దాడి చేసినప్పుడు శాటిలైట్ ఇమేజ్ లో మనకి ఏం కనిపిస్తోంది, అక్కడ 5 పైన గుంబట్లు ఉన్నాయి, దాంట్లో 3 గుంబట్లు విరిగిపోయినట్టు కనిపిస్తుంది. కానీ లోపల ఎంత డ్యామేజ్ అయిందో శాటిలైట్ ఇమేజ్ లో మనకు కనిపించదు. కానీ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆ మద్రసాలో ఉన్నటువంటి వాళ్ళు లోకల్స్ అందరూ ఏం చేశారంటే ఆ ఫోటోలు వీడియోలు పంపించారు. దాంతో మనకు తెలుసు బాంబు లోపలికి వెళ్ళి లోపల డెటనేట్ అయింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మిగతా 2 ఫ్లోర్స్ కంప్లీట్ గా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. అంటే పైన మనకేం కనిపించట్లేదు శాటిలైట్ లో, కానీ లోపల వెళ్ళి ధ్వంసం అయింది. అలాగే వీళ్ళు కొట్టినటువంటి బంకర్ బస్టర్ బాంబ్స్ ఏవైతే కొట్టిందో అమెరికా GBU-57 బాంబ్ ఏదైతే వాడిందో అది లోపలికి వెళ్ళి ఏం డ్యామేజ్ చేసిందని ఎవరు చెప్పాలి? ఆ డ్యామేజ్ అసెస్మెంట్ జరిగేంత వరకు మనం చెప్పడం చాలా కష్టం. పైపెచ్చు అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మొదటి బాంబే ప్రతి బాంబు 200 మీటర్ల లోపలికి వెళ్ళగలదు అని చెప్తున్నారు. అంత కెపాసిటీ ఉంది ఇది అంటున్నారు. అంటే రమానమి 20 నుంచి 25 ఫ్లోర్స్ లోపలికి వెళ్ళగలదు, అంతస్తులు దాటి లోపలికి వెళ్ళి కొట్టగలిగింది. మొదటిది కొట్టడమే కాదు, మొదటి కొట్టింది అదే స్పాట్ లో మళ్ళీ రెండోది కొట్టారు, రెండోది కొట్టిన కొన్ని నిమిషాల తర్వాత మూడోది కొట్టారు. కాబట్టి 3 లోపలికి వెళ్ళి కొట్టాయి. కాబట్టి ధ్వంసం చాలా విస్ఫోటం చాలా అద్భుతంగా పెద్ద ఎత్తున జరిగి ఉంటుంది. అక్కడ చాలా నష్టం అయి ఉంటుంది. బహుశా దాన్ని ఇప్పుడిప్పుడు దాన్ని రిపేర్ చేయలేరు, బహుశా ఎప్పుడూ చేయలేకపోయేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. దాన్ని అసెస్మెంట్ చేస్తే గానీ రిపోర్ట్స్ బయటికి నిజాలు మనకు తెలియదు ఇప్పుడిప్పుడే. కానీ దెబ్బ తగిలింది, బాగా నష్టపోయారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం మాత్రం ఉండక్కర్లేదు మనకు. అది ఇక్కడ జరిగింది. కాబట్టి ఈ టెక్నాలజీ పరంగా జరిగే యుద్ధాల్లో దాని యొక్క ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేవి మెల్లిమెల్లిగా వస్తాయి. మొదటి రోజు మనం అన్ని చెప్పేయడం చాలా కష్టం, మెల్లిగా దాని గురించి తెలుస్తుంది. ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా వచ్చి రాగానే రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపేస్తాడని అందరూ అనుకున్నారు. రష్యా నా మాట వింటుంది అనుకున్నారు. పుతిన్తో 2 సార్లు మాట్లాడినట్టుగా ఉన్నారు. అది వర్కౌట్ కాల. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య క్రెడిట్ తీసుకోవడానికి పదే ప్రయత్నం చేశారు. మన ఇక్కడ భారత్ ఖండించింది. జయశంకర్ గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి మోదీ గారి వరకు ఇందులో ఏం ప్రమేయం లేదు, అమెరికా ప్రమేయం లేదని చెప్పి కొట్టిపడేశారు. అక్కడ కూడా ట్రంప్కి ఒక పరాభవం అనుకోవచ్చు, ఒక విధంగా ఎంబారెస్మెంట్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ రీసెంట్గా ఇక్కడ వారిలో కూడా ఈ యుద్ధాన్ని కూడా నేనే ఆపానని చెప్పి తహతహలాడుతూ ఉన్నారు, చెప్పుకునే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే. కానీ ప్రపంచం ముందు ట్రంప్ ఎక్స్పోజ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అంటే అతని మాటను ఎవరు సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితులు. ఇంత పెద్ద దేశానికి ఒక పవర్ఫుల్ కంట్రీకి అధ్యక్షుడై ఉండి ఈ విధంగా ఏదో నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఇలా చేస్తున్నాడా? ఎందుకు ట్రంప్ను ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదా? ట్రంప్ వ్యక్తిగతమైనటువంటి ఒక టార్గెట్ తోటి వెళ్తున్నాడు ఆయన. ఒబామా యాక్చువల్ గా చాలా యుద్ధాలు చేశాడు, చాలా మంది వేలాది మందిని చంపాడు. అతను ఎన్నో యుద్ధాలని స్టార్ట్ కూడా చేశాడు. ఆయన గతంలో ఉన్న యుద్ధాలను కొనసాగించాడు, ఏ యుద్ధం ఆపలేదు, పైపెచ్చి ఇంకా యుద్ధాలు స్టార్ట్ చేశాడు. అటువంటి వ్యక్తికి మీరు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నేను ఎన్నో యుద్ధాలు ఆపేస్తున్నాను, అలాగే నేను భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగింది ఆపేశాను, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరిగింది ఆపుతున్నాను నేను, అలాగే యుక్రెయిన్ మధ్యలో నేను సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నాకు క్రెడిట్ ఇవ్వాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, కానీ నాకు ఎవరు ఇస్తారు? ఆ దిశగా అతను తన మనసులోని మాట అందరూ బయట చెప్తూనే ఉన్నాడు, పదే చెప్తున్నాడు, రోజు చెప్తున్నాడు ఆయన. కానీ నోబెల్ ప్రైజ్ కమిటీ దగ్గర డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని నామినేషన్ లేదు. పాకిస్తాన్ ఇచ్చింది, ఇచ్చిన మరుసటి రోజే ఇరాన్ లో కొట్టడం తోటి మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. అయినా ఒక టెర్రరిస్ట్ దేశం అయినటువంటి, శాంతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశం నోబెల్ శాంతి పురస్కారానికి డొనాల్డ్ ట్రంప్ ని నామినేట్ చేయడం కంటే హిపోక్రసీ ఇంకేముంటుంది మనకు. కాబట్టి అది నిజంగా నోబెల్ కమిటీ అన్నది దాన్ని ఎలాగో పరిగణనలో తీసుకోదు. కాబట్టి దాని గురించి అది వేరే విషయం. కానీ ఆయనకు అది ఎందుకో ఆ మనసులో ఉండిపోయింది, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని. ఆ దృష్ట్యా ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. వ్లాడిమిర్ పుటిన్ కి జెలెన్స్కీ మధ్యలో నేను ఏదో సంధి కుదురుస్తాను అన్నాడు, అది కుదరలేదు. ఇద్దరూ ఆగట్లేదు, రష్యా ఆగట్లేదు, యుక్రెయిన్ కూడా అమెరికాకి చెప్పకుండా, అమెరికా పర్మిషన్ తీసుకోకుండా యూరోప్ లో ఏదో కొన్ని దేశాలతోటి కొంత టాక్టికల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఎక్కడో రష్యాలో 4500 కిలోమీటర్ దూరంలో వెళ్లి డ్రోన్ అటాక్ చేసి వాళ్ళ బాంబర్స్ అన్ని కొట్టింది యుక్రెయిన్. అలాగే ఇక్కడ కూడా మనం ఇజ్రాయెల్ ని డొనాల్డ్ ట్రంప్ రాగానే ముందర సీజ్ ఫైర్ డిక్లేర్ చేయమన్నారు.
సో దాంతో హమాస్ మీద సీజ్ ఫైర్ కూడా కొంతకాలం డిక్లేర్ చేశాడు ఆయన. తర్వాత సీజ్ ఫైర్ ని ఉల్లంఘించి వాళ్ళకి కావాల్సినటువంటి రిజల్ట్స్ రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఏదో నెపంతో బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ హమాస్ తో యుద్ధం మొదలు పెట్టాడు ఆయన. అలాగే ఇరాన్ మీద యుద్ధం చేయడానికి నేను వెళ్తాను అని చెప్పేసి పర్మిషన్ అడిగితే బెంజమిన్ నెతన్యాహు ఆగమన్నాడు ఆయన. నేను శాంతి చర్చలు చేస్తాను, నేను చూడు వాడిని ఇరాన్ లాంటి దేశాన్ని కూడా నేను ఉంచుతాను అని చెప్పి ఆయన ఒక తన నెగోసియేషన్ స్కిల్స్ మీద చాలా ఒక విధమైనటువంటి గర్వం ఉంది ఆయనకి. గతంలో కూడా మనకు తెలుసు ఫస్ట్ టర్మ్ లో కూడా కిమ్ జాంగ్ ఉన్ తోటి గెలిచాడు ఆయన. ఇన్ఫాక్ట్ సౌత్ కొరియాలో వెళ్ళి గెలిచాడు, తర్వాత వాళ్ళిద్దరిని సింగపూర్ లో గెలిచారు వాళ్ళు. సో కాబట్టి ఎంతటి శత్రువునైనా నేను ఈజీగా అలా వెళ్ళి కలుస్తాను అన్నటువంటి ఒక అభిప్రాయం తనకున్నది. కాబట్టి ఇరాన్ తో కూడా చర్చలు చేసి ఇరాన్ తో కూడా మేము ఏదో శాంతి తీసుకొస్తాం అన్నటువంటి ఒక ప్రయత్నం చేశాడు. కాకపోతే దానికి ఇజ్రాయెల్ చాలా కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్స్ ఇరాన్ ఒప్పుకుంటేనే మీరు శాంతికి ఒప్పుకోండి, లేకపోతే మేము ఒప్పుకోము అని చెప్పి ఇజ్రాయెల్ చాలా కరగట్టిగా చెప్పింది. సో వాటిలో ఏంటి, మొట్టమొదటిది వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మొత్తం ఆపేయాలి. రెండవది వాళ్ళ ప్రాక్సీలకు ఇస్తున్నటువంటి సమర్థన ఆపేయాలి. హిజ్బుల్లా, హమాస్, హౌతీలు వీళ్ళకి ఇస్తున్నటువంటి ఇవి ఆపేయాలి. 3 వాళ్లకు స్ట్రాటజీ, వాళ్ళు ఇజ్రాయెల్ అన్న దేశాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేయాలి అని అఫీషియల్ పాలసీ ఇరాన్ ఏదైతే పెట్టుకుందో దాని నుంచి మీరు బయటకు వచ్చేయాలి. ఇటువంటి ఏవో షరతులు పెట్టారు. ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది దానికి? ఇరాన్ ఒప్పుకోలేదు కాబట్టి 60 రోజుల తర్వాత బెంజమిన్ నెతన్యాహు కొట్టొచ్చాడు. సో ఇది అక్కడ జరుగుతోంది పరిస్థితి. అందుకని డొనాల్డ్ ట్రంప్ నేను చాలా చేయగలను అనుకుంటున్నాడు, కానీ ఆయనకు అతీతంగా చాలా జరుగుతున్నాయి. జరిగిన వాటిల్లో ఆయన క్రెడిట్ ఎక్కడ ఉంటుందో చూసుకుని క్రెడిట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో కూడా తన సొంత సపోర్ట్ బేస్ మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేయకండి, గతంలో 20 సంవత్సరాలు మనం అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇరుక్కుపోయాము, ఇటువంటి నెవర్ ఎండింగ్ యుద్ధాల్లో మనకు దూరకూడదు, యుద్ధాల్లో దూరామంటే కనుక మన పిల్లలు చచ్చిపోతారు అక్కడ అనవసరంగా, వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధాలకి మనం ఎందుకు వెళ్ళి మన ట్యాక్స్ పేయర్స్ ఎందుకు పైసలు ఖర్చు పెట్టాలి, మన పిల్లలు ఎందుకు కూడా పంపించాలి, కాబట్టి మీరు అది చేయకండి అని ఒక విధమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అక్కడ. కానీ అతను ఏంటంటే ఇజ్రాయెల్ సమర్థిస్తాను, గతంలో జో బైడెన్ లాంటి వాళ్ళు బెంజమిన్ నెతన్యాహుకి సమర్థన ఇవ్వలేదు, నెతన్యాహు చాలా ఇటువంటి సపోర్ట్ కోరినా కానీ కూడా బంకర్ బస్టర్ బాంబ్స్ లాంటి కోరినా గత ప్రభుత్వాలు ఇవ్వలేదు, కాబట్టి నేను భిన్నంగా చేస్తానని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ ఒక గంట సేపు యాక్షన్ మాత్రమే, ఆ 3 సైట్ల మీద బంకర్ బస్టర్లు మాత్రమే అమెరికా చేసింది, ఇంకా దేంట్లో జోక్యం చేసుకోలేదు. మిగతా అంతవరకు ఇజ్రాయెల్ చేసుకుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఆలోచన దృక్పథంలో ఇది ఉంది, కాబట్టి దాని క్రెడిట్ తను తీసుకున్నాడు. పైపెచ్చు ఆ ట్వీట్ చేసినప్పుడు కూడా ఏమన్నాడంటే, మేము కొట్టాల్సింది కొట్టేసాము, అయిపోయింది, మోదీ గారు ఎలాగైతే చెప్పారో మనం భారతదేశం ఎలా స్టాండ్ తీసుకుందో ఆపరేషన్ సింధూర్లో అటువంటి స్టాండే డొనాల్డ్ ట్రంప్ కూడా తీసుకున్నారు. ఆయన మేము కొట్టాల్సింది కొట్టేసాం, ఇంక యుద్ధం చేయదలుచుకోలేదు మీతోటి, కాబట్టి ఇప్పుడు ఇంకా శాంతి గురించి చర్చిద్దామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ అంత దెబ్బతిన్న తర్వాత వాళ్ళు ప్రతీకారం తీర్చుకోకపోతే వాళ్ళ మానం ఏమవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి గర్వం గౌరవం అంతా ఏమవుతుంది అది. కాబట్టి వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకొని తీరాలి. యాక్షన్ తీసుకున్న తర్వాత శాంతి గురించి మాట్లాడితే అర్థం ఉంది. కాబట్టి వాళ్ళు ఖతార్ మీద దాడి చేశారు. ఖతార్ మీద దాడి చేస్తే ఖతార్ ఏమైంది, ఖతార్కి ముందరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము దాడి చేస్తున్నామని చెప్పారు వాళ్ళకి. కాబట్టి వస్తున్నాయి వీళ్ళందరూ చూసి వాటిని కూడా పేల్చారు. 14 మిసైల్స్ అమెరికా ఇరాన్ మీద కొట్టింది, వాళ్ళు కూడా 14 మిసైల్స్ పంపించారు ఇక్కడికి ఖతార్ మీద. 14 మిసైల్స్ 13 మిసైల్ ని షూట్ డౌన్ చేశారు, ఎందుకంటే ముందస్తుగానే వీళ్ళకి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అన్ని షూట్ డౌన్ చేయగలిగారు. డ్రోన్స్ ఏవో పంపించారు, డ్రోన్స్ సునాయాసంగా కొట్టారు. తర్వాత 14వ మిసైల్ వచ్చి ఎక్కడ వాళ్ళ స్థావరాల్లో ఎవరు లేనటువంటి ప్రాంతాల్లో పడడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అంటే దాన్ని వదిలేశారు, దాన్ని షూట్ డౌన్ చేయలేదు. అది వచ్చి పడి పేలింది. అది ఆ పేలినప్పుడు ఆ మంటలు ఏమున్నాయో దాని ఫోటోలు ఇరాన్ వాళ్ళ ప్రజలకు చూపించుకుంది, చూడు మేము అమెరికాను కొట్టాము, అమెరికా స్థావరాల్లో వెళ్ళి కొట్టామని చెప్పుకున్నారు. దాంతో వాళ్ళు కూడా ఏదో గౌరవప్రదంగా వాళ్ళు కూడా బయటికి తప్పించుకునేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అమెరికా కూడా మేము చేయాల్సింది మేము చేశామని వీళ్ళు చెప్పారు. కాబట్టి తర్వాత శాంతి గురించి మనం ఆడదాం అని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళిద్దరు ఆగలేదు, ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఆగలేదు. శాంతి చర్చలు అంటూ యుద్ధ విరమణ అంటూ చెప్తూనే మళ్ళీ ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకున్నారు. అది కొన్ని గంటలు నడిచింది. ఫైనల్ గా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇద్దరు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకోవడం అనేది ఆగిపోయింది. సో దీని తర్వాత ఏమవుతుంది, అసెస్మెంట్స్ ఎవరికి ఎంత దెబ్బలు తగిలాయి, నష్టాలు అయింది, ఇజ్రాయెల్ ఎంత నష్టాలు వచ్చాయి, వాళ్ళ ఎకానమీ ఎంత దెబ్బతినింది, చాలా అసెస్మెంట్స్ చెప్తున్నాయి. ఈ సంవత్సరం బహుశా 5% వాళ్ళ ఎకానమీ నెగిటివ్ గా వెళ్తుంది అని చెప్తున్నారు. పురోగతి కాదు కదా, అధోగతికి వెళ్తోంది. ఇంకా 5% ఇజ్రాయెల్ దెబ్బతింటుంది అంటున్నారు. వాళ్ళ జీడిపిలో 7% వాళ్ళు యుద్ధానికి కేటాయిస్తున్నారు. మామూలుగా ఏ దేశమైనా 2, 2.5, 3% కేటాయిస్తే కనుక సరిపోతుంది. భారతదేశం మనం 1.8, 1.6 కేటాయిస్తున్నాం, 2% కూడా మనం కేటాయించట్లేదు. ఇంకా మనం ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి. మన యుద్ధానికి సంబంధించినటువంటి ఇద్దరు శత్రువులు ఉన్నారు మనకు, అలాగే అంతర్శత్రువులు ఉన్నారు, కాబట్టి బహుశా మనం 3%కి వెళ్ళాలి. వాళ్ళు 7% ఖర్చు పెడుతున్నారు, ఎవరు, మన ఇజ్రాయెల్. కాబట్టి ఇవన్నీ కూడా రిపర్కషన్స్ ఇప్పుడు యుద్ధ విరమణ తర్వాత అందరూ అసెస్ చేయాలి. మరి శాంతి ఎంతకాలం ఉంటుంది,
నష్టాలు లాభ నష్టాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ లెక్క వేసుకోవాల్సిన టైం వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం జరగకముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఈ దౌత్యం విషయంలో, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం విషయంలో భారత్ మౌనంగా ఉండడం మంచి పద్ధతి కాదు, ఇది ఒక డిప్లొమాటిక్ ఫెయిల్యూర్, ఇది మన వైఖరి చెప్పాలి, ఒక విధంగా ఇరాన్కి మనం సంఘీభావం తెలియజేయాలి, ఇరాన్ కూడా భారత్కి మిత్రదేశం కాబట్టి ఇరాన్కి మనం సంఘీభావం తెలియజేయాలన్నట్టుగా సోనియా గాంధీ గారు మాట్లాడారు. అంటే ఇది ఒక విధంగా ప్రభుత్వాన్ని ట్రాప్ చేసేటువంటి ప్రయత్నమా, ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఇంకో దేశానికి కోపం తెప్పించేటువంటి ప్రయత్నమా, లేదంటే ఎలా చూస్తారు మీరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లు తప్ప ఏం రావట్లేదు. వాళ్ళకి ముస్లిం ఓటుతోనే వాళ్ళు గెలవాల్సి వచ్చిన పరిస్థితి. అలాగే ఏదైనా లోకల్ ఇష్యూస్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే కొంతమంది హిందువులు ఓట్లు వేస్తున్నారు, కానీ ఎస్పెషలీ ఉత్తరాదిన మనకు వింధ్యా పర్వతాలకు ఉత్తరాన ఎవరు కూడా కాంగ్రెస్ ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కంప్లీట్ గా హిందువులందరూ కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అంటే భారతీయ జనతా పార్టీగా వేస్తారని నేను అనట్లేదు, పోతే ఇంకెవరికి వేసినా కానీ కూడా కాంగ్రెస్ కి మాత్రం ఓన్లీ ముస్లిం ఓట్స్తోనే వాళ్ళు చలామణి అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా అదే పరిస్థితి వాళ్ళు. కాబట్టి ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ ని ఏదో విధంగా సంతృష్టపరచడానికి కోసం అని చెప్పేసి ఆవిడ అటువంటి ఓపెడ్ రాయడము, ఆర్టికల్ రాయడం ఇవన్నీ చేసింది. కానీ ఆవిడకి సొంతంగా ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఆవిడ ఇంగ్లీష్ ఒక సెంటెన్స్ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. దానికి ఇంగ్లీష్ కూడా తెలియదు. ఆవిడకి ఇంగ్లీష్ లెసన్స్ తీసుకుంది అక్కడ ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఏం పనిచేయలేదు, చదువుకోలేదు ఆవిడ. బయట ఏదో ప్రైవేట్ ట్యూషన్ క్లాసులో ఇంగ్లీష్ నేర్చుకుంది ఆవిడ. కాబట్టి ఆవిడకి స్క్రిప్ట్ అంతా ఎవరో రాసిస్తారు, ఎవరో రాశారు, ఆర్టికల్ రాశారు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఆవిడకి కాదు. కాకపోతే ఆవిడ పేరు మీద వచ్చింది కాబట్టి దాన్ని మనం యథాతథంగా ఆవిడ ఆలోచనలేని మనం ఒప్పుకుందాం. కాబట్టి ఈ యొక్క ఆలోచన అంతా కూడా ఈ తుష్టీకరణ రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు. రెండు సత్యాసత్యాలు చూద్దాం. మనం మోదీ గారు వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడినప్పుడు మనం ఏదైతే ఆయన చెప్పారో ఈ ఘటనలు జరగడం అనేది మేము ఖండిస్తున్నాము, దీనికి మేము సంతోషంగా లేము, తొందరగా ఇక్కడ శాంతి నెలకొనాలి, మీ ప్రజల నష్టం మీకు నష్టం అవ్వకూడదు, మీరందరూ శాంతిగా ఉండాలి, ఇజ్రాయెల్ కూడా విరమణ జరిగి అక్కడ కూడా నష్టం కాకుండా ఉండాలి అని మోదీ గారు శాంతి వాక్యాలు పలికారు పెజెస్కియాన్ తోటి. అదే పంథాలో బెంజమిన్ నెతన్యాహు కూడా అదే చెప్పారు. ఆయన యుద్ధం మొదలుపెట్టిన కొన్ని గంటల తర్వాత బెంజమిన్ నెతన్యాహు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. దాంట్లో మోదీ గారు కూడా ఉన్నారు. మోదీ గారితో మాట్లాడినప్పుడు మోదీ గారు అదే చెప్పారు, ఈ యుద్ధాలకు సమయం కాదు, ఎంత తొందరగా అయితే అంత తొందర మీరు యుద్ధ విరమణ చేసి చర్చల్లో దిగండి, అదే మీకు సమస్యకు పరిష్కారం వస్తుంది అని ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇద్దరికి అదే చెప్పారు, ఇద్దరికి శాంతి గురించే మాట్లాడారు. కాబట్టి దీంట్లో తప్పేముంది? అది మనం ఎవరి పక్షాన నిలబడలేదు, ఎవరికి వ్యతిరేకంగా నిలబడలేదు, ఎవరి పక్షాన నిలబడలేదు. నిజమైనటువంటి నాన్ అలైన్మెంట్ ఆయన చేశారు. కాబట్టి నెహ్రూ గారి పాలసీని ఆయన పాటిస్తున్నారు కదా. దీన్ని కాంగ్రెస్ ఆక్షేపిస్తోందంటే కనుక అది తప్పకుండా ఓట్ బ్యాంక్ రాజకీయం అని అర్థమవుతుంది. పైపెచ్చు ఇరాన్ తోటి మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇరాన్ తోటి మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే మన దేశంలో కూడా వాళ్ళు ఒక టెర్రరిస్ట్ యాక్షన్ చేశారు గతంలో. ఇజ్రాయిలీ దౌత్యపరమైనటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ కారు, వాళ్ళు ఏదో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి పికప్ చేయడానికి వెళ్తుంటే వీళ్ళ ఇరానియన్ IRGC ఏజెంట్స్ ఆ కార్ కింద వాళ్ళు మ్యాగ్నెట్ బాంబ్ పెట్టారు. అక్కడ కూడా ఈవెన్ న్యూఢిల్లీలో కూడా వీళ్ళు టెర్రరిజం యాక్ట్ చేసింది ఇరాన్. మరి మనం దాన్ని ఎలా సమర్థిస్తాం వాళ్ళని? పైపెచ్చు అక్కడ మనకు ఆర్టికల్ 370 కశ్మీర్ లో మనం సవరణ చేసినప్పుడు దానిని అపోజ్ చేసింది ఇరాన్. మనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చింది ఇరాన్ ఇచ్చింది. ఖమనీ ఉన్నారో చాలా ఘాటుగా మనకు వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏదో ముస్లింస్ అందరినీ మనం ఏదో చేస్తున్నట్టు చాలా మతపరమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. అలాగే CAA చట్టం వచ్చినప్పుడు కూడా CAA చట్టం ఇక్కడున్న ముస్లింస్కి ఎవరికి సంబంధించినటువంటి విషయం కానే కాదు. మన చుట్టుపక్కల దేశాల్లో పీడించబడుతున్నటువంటి మైనారిటీలకు ఊరట కలిగించే దిశగా, అది కూడా 2014 డిసెంబర్ కంటే ముందర వచ్చినటువంటి వాళ్లకు తొందరగా వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేటువంటి చట్టం. అంతే, నిజంగా చాలా తక్కువ దానిలో పవర్స్ ఉన్నాయి. అటువంటి చట్టాన్ని కూడా అపోజ్ చేస్తూ ఇదంతా ముస్లిం వ్యతిరేకమైన దేశం, ముస్లింలకు హింసిస్తున్నారు, ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా అప్పుడు ఇరాన్ ఇచ్చింది గతం. కాబట్టి ఇరాన్ మనకు మిత్రుడా శత్రువా అని చెప్పడం చాలా కష్టం. చాలా అంశాల్లో మనకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు. OIC ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా మనకు వ్యతిరేకంగానే ఇరాన్ ఎప్పుడూ ఓటేస్తోంది. కశ్మీర్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో మనకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో దాని ఆధారంగా భారతదేశంలో ఉన్న షియాలు కూడా ప్రవర్తన అలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ మనం కార్గిల్లో చూసాం. మెయిన్లాండ్ శ్రీనగర్ వ్యాలీలో పెద్ద ఇబ్బంది లేకపోయినా కార్గిల్లో ఈ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా వాళ్ళు చాలా ర్యాలీలు చేశారు, ఇవన్నీ చేశారు. దానికి కారణం ఏంటంటే ఇదే ఇరాన్ యొక్క వైఖరి. ఇది ఇలా ఉండగా మనకు కొంత సహాయం కూడా వాళ్ళు చేశారు. చాబహార్ పోర్ట్ మనకి ఇచ్చారు. చాబహార్ పోర్ట్ ఇవ్వడంతో మనం ఈరోజు పాకిస్తాన్ కంప్లీట్ గా కట్ చేయగలుగుతున్నాం. పాకిస్తాన్తో మాట్లాడక్కర్లేదు, పాకిస్తాన్తో ఏమి చేయక్కర్లేదు.
ఎందుకంటే పాకిస్తాన్ అన్న భూభాగం మనకు చాలా క్రూషియల్. పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా దేశాలకు వెళ్లాలన్నా, ల్యాండ్ రూట్ భూమి మీద వెళ్లాలంటే కనుక పాకిస్తాన్ మనకు చాలా అవసరం ఉండేది గతం. అడ్వాంటేజ్ గా తీసుకొని పాకిస్తాన్ మనకు మన ట్రాన్సిట్ ట్రేడ్ ఇవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసి కూర్చున్నారు. ఎంత విడ్డూరం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశానికి వాళ్ళు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఏమి ఇంపోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి ఏం వెళ్ళడానికి వీల్లేదు. ఆఖరికి వాళ్లకు హ్యుమానిటేరియన్, వాళ్ళకు మానవతా దృక్పథంతో మనం చాలా గోధుమలు ఇవన్నీ ఇస్తే మన ట్రక్కులని పాకిస్తాన్ సరిహద్దు దాటి వెళ్ళడానికి వాళ్ళు అనుమతించలేదు. మా ట్రక్కుల్లో మేము మోసుకొని వెళ్తాం అని అన్నారు. కొన్ని ట్రక్కులు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ జెండాలు పెట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి సప్లై చేశారు. పైపెచ్చు మనం పంపించినటువంటి గోధుమలన్నీ కూడాను పాకిస్తాన్ తీసేసుకొని పందులకు వేసేటువంటి గోధుమలు వాళ్ళు పంపించారు కొన్ని కన్సైన్మెంట్. కాబట్టి ఇలా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం మనం కావాలి అని ఇరాన్ లో చాబహార్ పోర్ట్ పెట్టుకున్నాం. చాబహార్ పోర్ట్ పెట్టుకుంటే కనుక పాకిస్తాన్ సంబంధం లేకుండా మనం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, అక్కడి నుంచి సెంట్రల్ ఏషియాకి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు మనం తప్పకుండా కోఆపరేట్ చేశారు, వాళ్ళకి ఇరాన్ అంతా కోఆపరేట్ చేశారు. అలాగే రష్యా తోటి మనం ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రూట్ పెట్టుకోవాలని అనుకున్నాం. పాకిస్తాన్ కానీ లేదా టర్కీ కానీ వీటి సంబంధం లేకుండా సపరేట్ రూట్ పెట్టుకుందాం అనుకున్నాం. ప్రస్తుతానికి మనం రష్యా నుంచి కొంటున్న చమురు కావచ్చు, ఇంకేదైనా అస్త్రాలు కావచ్చు, మనం వాటిని ఏం కొన్నా కానీ కూడా అవన్నీ పెద్ద తిరిగి రావాలి, చాలా పెద్ద రూట్. అక్కడి నుంచి స్టాలిన్గ్రాడ్ లో బయలుదేరిందంటే కనుక బాల్టిక్ సముద్రంలో వెళ్ళి మళ్ళీ అక్కడ యూకే ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ దగ్గర నుంచి వచ్చి, స్పెయిన్ పోర్చుగల్ పక్క నుంచి వచ్చి, కింద ఐబీరియన్ పెనిన్సులా అక్కడ జిబ్రాల్టర్ నుంచి వచ్చి మెడిటరేనియన్ సీలో దూరి రెడ్ సీ యొక్క సూయజ్ కెనాల్ దాటి వచ్చి రెడ్ సీలోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అరేబియన్ సీకి వచ్చి మన దగ్గర రావాలి. ఇంత తిరిగి రావాలి. మనం ఏం చేసామంటే ఇరాన్ తోటి రష్యా తోటి సంబంధం పెట్టుకున్నాము. దాంతో మాస్కో కానీ స్టాలిన్గ్రాడ్ నుంచి డైరెక్ట్ గా కాస్పియన్ సీకి వస్తాయి. అవి కాస్పియన్ సీ దగ్గర అజర్బైజాన్ దగ్గర ఆ సామాను వదిలేస్తే అక్కడి నుంచి మళ్ళీ అది ఇరాన్ కి చేరవేస్తారు. ఇరాన్ లో అక్కడ పికప్ చేసుకుని చాబహార్ కానీ లేదా వాళ్ళ బందర్ అబ్బాస్ లో కానీ అవి దించితే అక్కడి నుంచి షిప్పుల్లో లోడ్ చేసుకొని మనం ముంబైకి తీసుకెళ్ళచ్చు. అంటే ఈ జర్నీ టైంలో రమారమి 40-50% టైం మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రాన్సిట్ లో అయ్యే ఖర్చులు కూడా మనం ఆల్మోస్ట్ 25-30% మనం ఆదా చేయొచ్చు. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా ఇరాన్ మనకు చాలా సాయం చేసింది. కాబట్టి ఎన్నో అంశాల్లో మనం వాళ్ళతో ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాం. ఎక్కడ వాళ్ళు మనతో కలిసి వస్తారో అక్కడ మనం కలిసి వెళ్తున్నాము, ఎక్కడ మనకు వ్యతిరేకంగా ఉన్నారో అక్కడ మనం వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నాం. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నట్టు మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటిది. కాబట్టి మనకేం పెద్ద మిత్రుడేం కాదు వాళ్ళు సడన్ గా మనతో మైత్రి పెట్టుకున్నప్పుడు మన ఇద్దరు సంస్కృతులు 5000 సంవత్సరాల సంస్కృతి అని మొదలు పెడతారు. కానీ ఒక ఏ విషయం చెప్పారంటే ఆ సంస్కృతి ఎప్పుడో చచ్చిపోయింది. 1200-1300 సంవత్సరాల ముందు చచ్చిపోయింది. అక్కడ ఉన్నటువంటి పార్సీలందరినీ ఊచకోత వేశారు, హిందువులు ఇతరత్ర మతాలందరినీ ఊచకోత కోసే కంప్లీట్ గా ఇస్లాం అయిపోయింది, ఇస్లామిక్ దేశం అయిపోయింది. కాబట్టి ఆ సంస్కృతి పాత సంస్కృతి లేదు, అక్కడ కంప్లీట్ గా నాశనం అయిపోయింది. కాబట్టి మన ఇద్దరు సంస్కృతులు పక్కపక్కన ఉన్న సంస్కృతులను చెప్పడానికి ఈ రోజు వాళ్ళకి ఆధారాలు ఏం లేవు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పార్సీలే అందరు మన దేశంలో ఎక్కువ ఉన్నారు. మన దేశంలో 50,000 పైబడి పార్సీలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దేశంలో తిప్పి కొడితే 15-20 మంది కూడా లేరు. ఆ దేశంలో ఉండవలసినటువంటి మతం ఈ రోజు వలస వచ్చి భారతదేశంలో శరణ తీసుకుంది. కాబట్టి ఇన్ని అంశాల ఆధారంగా ఇరాన్ తోటి మనం ఓన్లీ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ ఉంది, కానీ వాళ్ళతో పెద్ద మన మైత్రి ఏమీ లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కానీ సోనియా గాంధీ ఏంటంటే తన పాలిటిక్స్ కోసం తను చేసేది తను చేస్తోంది. అది ఆపోజిషన్ కూడా అంతే, అందరంతే. ముస్లిం దేశాలు అనేసరికి వీళ్ళు సడన్ గా ప్రేమ పుట్టుకొస్తుంది. కానీ ఇజ్రాయెల్లో అక్టోబర్ 7న అంత కిరాతకంగా చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి ఇంకా చిన్న పిల్లల్ని మైక్రోవేవ్ లో పెట్టి వాళ్ళని కాల్చినటువంటి రాక్షస కిరాతకత్వాన్ని గురించి వీళ్ళకు నోరు మెదపలేరు. దాని గురించి ఒక ఓపెడ్ కానీ స్టేట్మెంట్ కానీ దాన్ని ఖండిస్తూ వీళ్ళు ఏమైనా మాట్లాడారా వీళ్ళు? కాబట్టి ఏకపక్షంగా మాట్లాడేటువంటి వీళ్ళ పాలిటిక్స్ ఎంత జుగుప్సాకరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇజ్రాయిలా ఇరానా అని మనం ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం మనకి పహల్గామ్ అటాక్ విషయంలో కానివ్వండి, ఆ జరిగిన వెంటనే మనకు బాహాటంగా మద్దతు తెలిపినటువంటిది ఇజ్రాయెల్. అలాగే చాలా సందర్భాల్లో మనకి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్కి భారత్కి మధ్య ఉద్రిక్త పరిస్థితులు కానీ వ్యతిరేకంగా వ్యవహరించడం కానీ ఎప్పుడూ లేదు. సో అలా ఒకవైపు తీసుకోవాల్సినటువంటి సందర్భం వస్తే డెఫినెట్గా ఇజ్రాయెల్ వైపు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా భారత్ కూడా. స్ట్రాటజీగా మనం మన అవసరాల దృష్ట్యా మనం ఏం నిర్ణయించుకోవాలో అని నిర్ణయించుకుంటాం. మనం గతంలో కావచ్చు కదా, ఈవెన్ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నో దఫాలు మనం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఓటేసాం. మనం ఇప్పుడు కూడా గాజాకు సంబంధించి చాలా అంశాలు మనం వ్యతిరేకంగా ఓటేసాం. ఇప్పుడు మనం అబ్స్టెయిన్ చేస్తున్నాం. ఇజ్రాయెల్ సమర్థనంగా ఓటేయట్లేదు, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓటేయట్లేదు, అబ్స్టెయిన్ చేస్తున్నాం. మనం చేస్తోంది ప్రస్తుతానికి. కాబట్టి ఈ మన వైఖరి అన్నది మారుతూ వస్తుంది. అప్పుడు ఒక వైఖరి ఉండొచ్చు, ఇప్పుడు ఇంకో వైఖరి ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ తోటి మన మైత్రి అన్నది బాహటంగా మనం చెప్పాలి. ఎందుకంటే తర్వాత మనకు ఈ గల్ఫ్ దేశాలతో ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం వీళ్ళతో చేసుకుంటున్నాం మనం.
కంప్లీట్ గా ఏంటంటే మన వాణిజ్యం కానీ ఇవన్నీ కూడా గుప్తంగా అంటే సీక్రెట్ గా చేసుకుంటున్నాం, బాహాటంగా చెప్పము. పబ్లిక్ వచ్చేసరికి మనం కొంత తటస్థంగానే ఉండేటువంటి వైఖరి మనకు ఉంటుంది. నిజానికి మనం చాలా హెల్ప్ చేస్తున్నాం. ఈరోజు బరాక్ 8 మిజైల్స్ ఏ మిజైల్స్ తో అయితే వాళ్ళు ఇరాన్ మిజైల్స్ వాళ్ళు ఎదుర్కోగలిగారో, ఆ బరాక్ 8 మిజైల్ అనేది భారతదేశం ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి డెవలప్ చేసినటువంటి మిజైల్. అక్కడ మన హస్తం ఉన్నది అక్కడ. అలాగే వాళ్ళకు మల్టీ బ్యారల్ రాకెట్స్ కి ఫైర్ చేయాల్సినటువంటి రాకెట్ స్టాండ్స్ ఇవన్నీ కూడా మనం సప్లై చేస్తాం. అలాగే వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ ఆ దేశంలో పెట్టుకుంటే ఆ దేశం మీద దాడులు జరిగితే దెబ్బలు తగులుతాయని చెప్పి వాళ్ళ భయం ఉంది కాబట్టి అవన్నీ ఏం చేశారంటే కొన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుకున్నారు, అవుట్ సోర్సింగ్ చేశారు. అంటే ఇక్కడ తయారవుతుంది, ఇజ్రాయెల్ సప్లై చేయడానికి మాత్రమే తయారవుతుంది, అది ఇంకా ఇక్కడ అమ్మడానికి లేదు. ఊరికి అవుట్ సోర్స్ చేసి ఇక్కడ టెక్నాలజీనే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ తయారవుతాయి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. మనకు లాభం ఏంటంటే మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మనకు ఆ టెక్నాలజీ వస్తుంది, మనకు ట్యాక్సులు కడతారు ఇక్కడ, దానివల్ల మనకు మన దేశ అభివృద్ధి తోడ్పడుతుంది, అది మనకి ఎక్స్పోర్ట్లు పెరుగుతాయి. కాబట్టి ఈ దృష్ట్యా మనం వాళ్ళని పర్మిట్ చేసాం. కాబట్టి భారతదేశం కూడా పరోక్షంగా వాళ్ళని సపోర్ట్ చేస్తాం, చేయటం నేను అనట్లేదు. కానీ ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు బహుశా మనం శాంతి పక్షాన్ని నిలబడతామని మోదీ గారు పదే పదే చెప్తున్నారు. ఎవరి పక్షాన్ని మీరు ఉన్నారు అంటే మేము శాంతి పక్షాన్ని ఉన్నాం అన్నారు. కాబట్టి యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా మనం ఎవరి పక్షాన దీంట్లో మనం తీసుకోలేదు. మనం చూస్తే తమాల్ INS తమాల్ అని చెప్పేసి ఒకటి లాస్ట్ షిప్ మనకు రష్యా మనకు సప్లై చేస్తాం, 3 సంవత్సరాలు డిలే అయ్యింది. దాంట్లో కూడా మనం ఏంటంటే ఇంజిన్ వచ్చేసి యుక్రెయిన్ సప్లై చేస్తాం, షిప్ అంతా కూడా రష్యా సప్లై చేస్తాం. అంటే మనం ఇద్దరు అవసరాలు మనకు ఉన్నాయి, ఇద్దరితోటి మనం ఏదో విధమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నాము, ఇద్దరిని అనుసంధానం చేసుకుని వెళ్తున్నాం. కాబట్టి మనం నాన్ అలైన్డ్ కాదు, యాక్టివ్లీ అలైన్డ్ అని మోదీ గారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అందరితోటి మనం మైత్రి పెట్టుకుంటాము, ఎవరితో వైరం పెట్టుకోము, వాళ్ళిద్దరి మధ్యలో జరిగే గొడవల్లో మనం జోక్యం చేసుకోము, ఇది మన స్టాండ్. అందుకనే చాలా రెజల్యూషన్స్ మనం యునైటెడ్ నేషన్స్ లో కూడా మనం తటస్థంగా అబ్స్టైన్ చేస్తున్నాం. ఇది మన దౌత్యపరమైనటువంటి మన ఆలోచన. అయితే గిరిధర్ గారు, ఇజ్రాయెల్ విషయంలో ఆశ్చర్యకరంగా కొన్ని పాశ్చాత్య దేశాల్లో కానివ్వండి, అమెరికాలో కూడా స్లోగన్స్, నిరసనలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ అరబ్ కంట్రీస్లో ఎక్కడ కూడా అలాంటివి కూడా మనకు కనిపించట్లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకు పాశ్చాత్య దేశంలో ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్స్ అని ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా దీనికి యాంటీ సెమిటిజం వాళ్ళకి విపరీతంగా మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా అక్కడ నినాదాలన్నీ కూడా, ఎస్పెషల్లీ జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈవెన్ కమలా హ్యారిస్ ఆవిడ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చింది, పాలస్టీన్ సపోర్ట్ చేస్తూ. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని అక్కడ కూడా నడుస్తుంది. సో ఇది సెమిటిజం అన్నది చాలా సోకాల్డ్ లెఫ్టిస్ట్ పార్టీస్ అన్నిట్లో కూడా విపరీతంగా ఉంది. అదే అమెరికాలో చూస్తున్నాము, అదే యూరోప్ లో కూడా చూస్తున్నాం. లెఫ్టిస్ట్ ఆలోచన ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్, సోకాల్డ్ లిబరల్ గానే కాదు, వాళ్ళకి లిబరల్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ వాళ్ళ దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, రైట్ వింగ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇజ్రాయెల్ సమర్థిస్తుంది. అక్కడ జరుగుతుంది. ఎందుకు సమర్థిస్తున్నారు? మరి ఇజ్రాయెల్ మీద ఇంత ఘాతకం జరిగింది కదా, దాని గురించి మీరు ఏం చేశారంటే ఏదో స్టేట్మెంట్ ఇస్తారు, చాలా అన్యాయం, ఇది జరగకూడదు, దీన్ని మేము ఖండిస్తున్నాం, ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా అన్యాయాలు చేస్తోందని ఇజ్రాయెల్ మీద విరుచుకుపడతారు. సో ఇజ్రాయెల్ వాళ్ళ సర్వైవల్ కోసం, వాళ్ళు బతికి ఉండాలంటే కనుక ఇరాన్ లాంటి కిరాతకమైన దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ శక్తిని వాళ్ళు తీయకపోతే రేపటి రోజు ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయెల్ మీదే వేస్తారు. వాళ్ళు ఇజ్రాయెల్ మీద వేస్తే ఇజ్రాయెల్ ఉన్న దేశం మొత్తం మాయమైపోతుంది, ప్రపంచ పటం నుంచి మాయమైపోతుంది. దాని గురించి వీళ్ళు ఏం మాట్లాడారు. కాబట్టి ఈ లెఫ్టిస్ట్ యొక్క హిపోక్రసీ మనం అక్కడ ఎక్స్పోజ్ అవుతాం. ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. అది అలా ఉంటే కనుక ప్రాంతంలో అయితే ఇజ్రాయెల్ వ్యతిరేకత ఇన్ని దశకాలుగా ఉండిందో, ఆ ప్రాంతం అరబ్ ప్రాంతాలన్నీ కూడా రమారమి మెజారిటీ అంతా కూడాను ఇజ్రాయెల్ సమర్థిస్తున్నాయి. ఒక రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ టర్కీ, అతను అజర్బైజాన్, తర్వాత ఇరాన్, ఈ 3 దేశాలు మినహాయిస్తే ఏ దేశం కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏం చేయట్లేదు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. పాకిస్తాన్ చెప్పడానికి ఇజ్రాయెల్ తిడుతుంది, యహూదులు ఉండకూడదు అంటుంది, ఇజ్రాయెల్తో వాళ్ళకి దౌత్య సంబంధాలు లేవు, ఇరాన్ ఒక మిత్ర ముస్లిం దేశం కాబట్టి వాళ్ళని సమర్థించాలి అని చెప్పి డైలాగులు కొడతారు. కానీ అల్టిమేట్ గా అసిమునీర్ని వాషింగ్టన్ పిలిచి భోజనం బిర్యానీయో భోజనం పెట్టి అతనికి చెప్పాల్సింది చెప్పి పంపించారు. ఇప్పుడు ఏ బాంబర్స్ అయితే వెళ్ళి పొర్దోలో వీటిలో కొట్టాయో అవన్నీ కూడాను పాకిస్తానీ ఎయిర్ స్పేస్ వాడుకుని వెళ్ళాయి. అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటున్నామని ముందరే చెప్పారు. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా యాక్షన్ జరగబోతోంది అని అసిమునీర్కి తెలిసినా ఇరాన్ కి చెప్పలేదు, పైపెచ్చి వాళ్ళ ఎయిర్ స్పేస్ కూడా పర్మిట్ చేశారు. కాబట్టి ఈ హిపోక్రసీ మనం చూడొచ్చు. బయట చెప్పే నీతులు వేరే, చేసేది ఏ వీధుల్లోకి వెళ్తున్నారో వీళ్ళు మనకు స్పష్టంగా అర్థమవుతాం. సో అలాగే ఈవెన్ సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, మనకు UAE కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఇరాన్ నుంచి వెళ్తున్నటువంటి మిజైల్స్, డ్రోన్స్ ని ముందర వీళ్ళు దాన్ని పేల్చేస్తున్నారు. ఇజ్రాయెల్ దాకా వెళ్లకుండా ముందర వీళ్ళే పేలుస్తున్నారు.
సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి దౌత్య సంబంధాలు కూడా లేవు. అయినా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఇస్తోంది సౌదీ అరేబియా, మేము చూస్తున్నాం వీళ్ళు ఇక్కడి నుంచి కొట్టారు వస్తున్నాయి, ఖబర్దార్ మీరు కేర్ఫుల్ ఉండండి అని వాళ్ళకి ముందరే చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతం అంతా, అలాగే జార్డన్ ఎయిర్ స్పేస్ దాటి ఇజ్రాయెల్లోకి వెళ్ళారు. కాబట్టి జార్డన్కు ఉన్న శక్తి మేరకు వాళ్ళు కూడా దాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇన్ని అరబ్ దేశాలన్నీ కూడా వాళ్ళ సమర్థనగా నిలబడ్డాయి. లెబనాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం, కొత్తగా ప్రభుత్వం ఎన్నుకోబడింది, అఫ్ కోర్స్ అతను కూడా షియా లీడరే, కానీ అతను ఏం చెప్పాడంటే ఈ హిజ్బుల్లాకి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యలో కొట్టుకుంటే మీరు జోక్యం చేసుకోకండి, మీరు ఉండండి, మీరు జోక్యం చేసుకోండి, మీ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి హిజ్బుల్లా కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంటే హిజ్బుల్లా కూడా నోట్ మూసుకుంది, అక్కడ ఏం మాట్లాడేది. సో ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తే ఈవెన్ హౌతీస్ కూడా వాళ్ళు ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంకో ఫ్రంట్ ఓపెన్ చేసి ఉండొచ్చు కదా, వాళ్ళు కూడా ఏం చేయలేదు. కాబట్టి ఏ అంశంలో చూసినా అరబ్ దేశాలలో పైకి తూతూ మంత్రంగా ఏవో స్టేట్మెంట్స్ ఇచ్చారు, కానీ ఎవరు కూడాను ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, యాక్షన్స్ చేయలేదు. పైపచ్చు చాలా దేశాలు ఇజ్రాయెల్ సమర్థిస్తూ యాక్షన్స్ కూడా తీసుకున్నాయి. కానీ దానికి భిన్నంగా వెస్ట్ లో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఈ యొక్క ఛాందసం పిచ్చితనం అనేది మనం చూస్తున్నాము. అది ఆ వోక్ లిబరలిజం లో మనం దాని యొక్క పరిణామంగా దీన్ని భావించాలి. అయితే దీనికి మరో కారణం కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చాలా ముస్లిం కంట్రీసు, అరబ్ కంట్రీసు ఇరాన్ వెంట లేదా ఇరాన్కి మద్దతుగా మాట్లాడకపోవడానికి షియా వర్సెస్ సున్నీ, చాలా వరకు అరబ్ కంట్రీస్ సున్నీ అని చెప్తుంటారు, అది నిజమేనా అనుకుంటా, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, వీళ్ళు షియా కాబట్టి అందుకనే సపోర్ట్ చేయట్లేదు. సున్నీ షియా మధ్యలో ఇష్యూస్ ఒక ఎత్తు అయితే, యహూదీలు కాఫీర్లు వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిసిపోతారు కదా. యహూదీల మీద యుద్ధం చేసినప్పుడు సున్నీ షియాలు కలిసిపోవాలి కదా. ఇప్పుడు హమాస్ అనేది ఒక సున్నీ ఆర్గనైజేషన్, వాళ్ళకు ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? షియా ఇరాన్ ఇస్తాం. కాబట్టి ముస్లింల మధ్యలో వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ ఫిర్కేలాగా కొట్టుకుంటారు, ఏం పర్వాలేదు. కానీ ముస్లిమేతర శక్తులు వస్తే కనుక వాళ్ళ మీద వీళ్ళందరూ కలిసిపోతారు. కాబట్టి దానికి సమాధానం అంతనే, అది సున్నీ షియాని పక్కన వెళ్ళిపోతాయి. అయినా ఈ ఇష్యూలో సున్నీ ప్రపంచము అంతా కూడా కంప్లీట్ గా ఇజ్రాయెల్ ని సమర్థిస్తుంది. అండ్ ఇక డీప్ స్టేట్ చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటాం, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ యుద్ధం విషయంలో డీప్ స్టేట్ ఏం కోరుకుంది, ఏం జరిగింది, డీప్ స్టేట్ అనుకున్నట్టుగానే జరిగిందా, భిన్నంగా జరిగిందా ఈ పర్టికులర్గా ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఈ వార్ విషయంలో? తప్పకుండా డీప్ స్టేట్ ఏమనుకుందో అదే జరిగింది. ఎందుకంటే డీప్ స్టేట్ ఖమేనీ ప్రభుత్వం ఉండాలి అని కోరుకుంటున్నారు. అక్కడ ఇలా బెదిరిస్తూ అందరినీ భయపెడుతున్నటువంటి ఒక రెజ్యూమ్ కావాలి వాళ్ళకి. ఆ రెజ్యూమ్ ని తీసేస్తే ఇంకా అక్కడ అమెరికా ఎందుకు ఉండాలి? మనకు మియా బీబీ రాజీ హేతో క్యా కరేగా కాజీ అని మనకు ఒక సామెత ఉంది. వాళ్ళు అందరూ కలిసిపోయి అందరు మిత్రులైతే ఇరాన్ కి సౌదీ అరేబియాకి సున్నీ షియాలకు గొడవలు లేవు. సున్నీ షియాలు ఇద్దరు కలిసి యహూదీ ఇజ్రాయెల్ తోటి వాళ్ళు మైత్రి పెట్టుకున్నారు, ముగ్గురు అందరూ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటే అమెరికా ఎందుకు అక్కడ? కాబట్టి వీళ్ళందరి మధ్యలో ఏదో చిచ్చు పెట్టి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటేనే అమెరికా యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి అమెరికా వచ్చి నేను మీకు శాంతి ఇస్తాను, మీకు రిస్క్ లేకుండా మీకు సెక్యూరిటీ నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పడానికి వాళ్లకు ఈ యుద్ధాలు కావాలి. ఖమేనీ లాంటి ప్రభుత్వం కావాలి. కానీ ఖమేనీ దగ్గర శక్తి ఉండడానికి వీల్లేదు. వాళ్ళు బాగా శక్తివంతులై న్యూక్లియర్ బాంబులు పెట్టుకున్నారంటే అమెరికా కూడా థ్రెట్. కాబట్టి ఆ శక్తిని వాళ్ళు నీరుగార్చాలి, దాన్ని వాళ్ళు నిర్వీర్యం చేయాలి. కానీ ఆ రెజిమ్ ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ తో పర్మిషన్ తీసుకొని ఇతను చంపడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ ససేమిరా అన్నాడు, ఆయన చంపడానికి వీల్లేదు అన్నాడు. డీప్ స్టేట్ కి అటువంటి శక్తి కావాలి. రోజు డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని అరిచేవాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళు ఉంటే కనుక మీ మీద వచ్చి వాడు అది చేస్తాడని భయపెట్టి అందుకనే మేము ఉండాలి అని చెప్పేసి 10-12 స్థావరాలు అమెరికావి మొత్తం గల్ఫ్ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో ఉన్నాయి. అవన్నీ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఏదో భయం చూపించాలి. కాబట్టి ఆ దృష్ట్యా వాళ్ళు ఉన్నారు. వీళ్ళకందరికీ అస్త్రాలు ఎలా అమ్ముకోవాలి? సౌదీ అరేబియా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా దగ్గర ఉంటుంది, అలాగే యూఏఈ. వీళ్ళందరూ ఎందుకు కొంటున్నారు? ఎందుకు వాళ్ళకి థ్రెట్ లేకపోతే ఎందుకు కొంటారు వాళ్ళు? కాబట్టి అక్కడ థ్రెట్ అనేది ఉండాలి, అది వాళ్ళ ఆలోచన. అందుకని ఐసిస్ ఏదైతే ఉందో ఐసిస్ ని తయారు చేసింది అమెరికా తయారు చేసింది. అలాగే మనకు పాకిస్తాన్ లో వాళ్ళని ముజాహిద్దీన్ తయారు చేసింది అమెరికా. ముజాహిద్దీనే ఈ రోజు తాలిబాన్ గా తయారైంది. సో ఇటువంటివన్నీ కూడాను దీని వెనకాల మనం డొంక తీసి చూస్తే కనుక అంతా అమెరికా హస్తం కనిపిస్తుంది, ఎక్కడో ఒక అమెరికా హస్తం కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అస్థిరమైన వాతావరణంలో వాళ్ళ యొక్క ఉనికిని పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు పెట్టుకోవాలి? ఈ రోజు వాళ్ళు గల్ఫ్ నుంచి ఒక్క బ్యారెల్ నూనె కూడా కొనట్లేదు అమెరికా. కానీ ఎందుకు అంటే కనుక ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ అన్నది డాలర్లోనే అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతున్నాయి. రేపు అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ దేశాలన్నీ డాలర్లో ఎందుకు వాణిజ్యం చేయాలి? వాళ్ళు భారతదేశంతో రూపాయితో చేయొచ్చు, ఇంకో చైనాతో యువాన్తో చేయొచ్చు, ఇంకెవరితో ఇంకేదో కరెన్సీలో చేయొచ్చు వాళ్ళు. కాబట్టి డాలర్ యొక్క వర్చస్సు పోయిందంటే అమెరికా యొక్క సూపర్ పవర్ స్టేటస్ ఏమవుతుంది? అందుకని అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ ఉండాలి, అక్కడ వీళ్ళనందరినీ కంట్రోల్ చేయాలి. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి భయం ఉండాలి. వాళ్ళకి భయం ఉండాలి కాబట్టి ఖమేనీ లాంటి ఏదో ఒక రాక్షసీ శక్తిని చూపించాలి. ఇది వాళ్ళ డీప్ స్టేట్ యొక్క ఆలోచన.
డీప్ స్టేట్ ఆలోచన వాళ్ళకి కాపాడుకున్నారు. న్యూక్లియర్ వెపన్స్ తీసేశారు కానీ రెజిమ్ చేంజ్ చేయడానికి ఒప్పుకోలేదు, రెజిమ్ చేంజ్ చేయట్లేదు. అందుకని ఇది అక్కడ జరుగుతున్నటువంటి పెద్ద గేమ్. థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది ముగియాలని మనం కూడా ఆశిద్దాము, తాత్కాలిక విరామం కాకుండా. ఏదేమైనా కూడా అమెరికా లేదా డీప్ స్టేట్ తన యొక్క ఆధిపత్యాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం గతంలోనే చేసింది, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది, జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. అలాగే NHTV నేషనల్ హబ్ నుంచి ఎలాంటి టాపిక్స్, ఎలాంటి అంశాలను మీరు విశ్లేషణల రూపంలో లేదా కథనాల రూపంలో మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.